అలా చంపడంతో పోలిస్తే ప్రియుడి కోసం అబద్ధం చెప్పడం మేలు అని కూడా చెప్పొచ్చు కదా. అది భర్తంటే గౌరవం లేని కొంతమంది కిలాడీలు చేసే పనత్తయ్య గారు. అమ్మగారు అలాంటి వారు కాదు. రుక్మిణి మనమ్మాయి గారులానే ఉన్నా కూడా మీకు అనుమానం ఎందుకు వస్తుంది అత్తయ్య? అవును మమ్మీ, మందారం చెప్పినట్టు మన అనుమానం కరెక్ట్ కాదు. అసలు ఈ అనుమానం ఎప్పుడు స్టార్ట్ అయింది? విరూపాక్షి, ఆగరా! రే రాఘవా, రాఘవా! ఎంతకాలం నుంచి జరుగుతుందిరా? 2 ఏళ్ళండి అయ్యా. ఈ రుక్మిణి రాఘవ అత్తయ్యల కూతురైనప్పుడు ఇదే పోలికతో ఉన్న రూప కూడా వీళ్ళ కూతురు అయి ఉండొచ్చు కదా మమ్మీ. ఏం మాట్లాడుతున్నారా దీపక్? రూప కూడా మావయ్య ఎంత చెప్పినా అత్తయ్య గురించి అడిగేది కదా మమ్మీ. అందుకే నాకు అనుమానం వచ్చింది. పూజకి అమ్మ కూడా అవసరం అంటున్నారు నాన్న. పెళ్లి విషయంలో కూడా మావయ్య చేసిన సంబంధాన్ని కాకుండా రాజుని చేసుకుంది. అది అత్తయ్య రాజుతో పెళ్లి చేసింది. ఎవరు నీ మెళ్ళో తాళి కట్టింది? రాజు. ఇంత జరుగుతున్నా నేను నిజం బయట పెట్టకపోతే నాన్న ఎలా రియాక్ట్ అవుతారో అని భయంగా ఉంది. అలా అని నిజం చెప్పేస్తే మళ్ళీ జన్మలో నమ్మరనే భయం కూడా ఉంది. పెద్ద ఎవరో రాసిన ఉత్తరాన్ని నమ్మి అమ్మగారిని రుక్మిణిని బయటికి గెంటేయడం కరెక్ట్ కాదు పెద్దయ్య. దీపక్, మనకి వీళ్ళు అడ్డుపడుతున్నారు. ముందు వీడి అడ్డు తొలగించుకోవాలరా. మమ్మీ, మనం నెక్స్ట్ లేపేది వీణ్ణే. ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో నాకు తెలుసు. నువ్వు తప్పుకో. పెద్దయ్య, నిజంగా మీరు ఆ లెటర్ని నమ్ముతున్నట్టయితే ఒక్కసారి నన్ను కూడా నమ్మండి పెద్దయ్య. వీడేదో ప్లాన్ చేస్తున్నాడు రా దీపక్. మీరు ఓకే అంటే డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం పెద్దయ్య. నిజంగానే లెటర్లో ఉన్న మ్యాటర్ నిజమైతే డిఎన్ఏతో క్లారిటీ వస్తుంది కదా పెద్దయ్య. మనుషులు అబద్ధాలు ఆడినా సైన్స్ అబద్ధం చెప్పదు కదా పెద్దయ్య. అవునయ్య గారు, రాజన్న చెప్పినట్టు డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాం. సరే, డిఎన్ఏ టెస్ట్ ఏర్పాటు చేయి. బాధపడకమ్మా. అమ్మ రూప, మీ నాన్నకి నిజం చెప్పేద్దామమ్మా. అబద్ధాన్ని ఆయన సహించలేరు.
ఆయన చూసే ఒక్కొక్క చూపు నన్నెంతో వేధిస్తోంది. నా రాతలో ఆయనుంటే ఆయనే నిజం తెలుసుకుని నన్ను చేరదీస్తారు. లేదంటే ఇంతకాలం బతికినట్టే మిగిలిన కాలం కూడా బతికేస్తాను. అమ్మా, నాన్న అబద్ధాన్ని సహించలేరని నాకు తెలుసు. కానీ ఆల్రెడీ మనం అబద్ధం చెప్పేశాం. ఇప్పుడు నిజం ఒప్పుకున్నా మన కొరిగేదేం లేదమ్మా. నాన్న అనుమానం నీ మీద కాదు, నీకోసం వచ్చిన కొరియర్ మీద. ఒకవేళ ఆ కొరియర్ వల్లే నీ మీద అనుమానం పుట్టింది అనుకుందాం. రేపొచ్చే DNA రిపోర్ట్స్తో ఆ అనుమానం కూడా తొలగిపోతుంది కదమ్మా. ఎలా అయినా నాన్నని నిన్ను కలుపుతానమ్మా. అప్పుడే నాన్నకి నిజం చెప్తాను. అప్పటి వరకు నేను రుక్మిణినే. అమ్మాయి గారు చెప్పింది నిజమే కదా అమ్మగారు. రాఘవ్ ఎక్కడున్నాడో తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాం అమ్మగారు. ఆ రాఘవ్ దొరికే వరకు మీరు ఈ అవమానాలు అనుమానాలు ఎదుర్కోక తప్పదు అమ్మగారు. కానీ మీరు ఎదుర్కొన్న ప్రతి అవమానానికి ప్రతి అనుమానానికి రెట్టింపు గౌరవాన్ని అందుకుంటారమ్మగారు. అందుకునేలా చేస్తాం. నువ్వు ధైర్యంగా ఉండమ్మా.